హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా రామ్ గోపాల్ వర్మ గురించి రకరకాల కథనాలు రాస్తూ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ కోసం ప్రత్యేక బృందాలు రాష్ట్రం అంతా తిరుగుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ కోసం తమిళనాడుకి, కర్ణాటకకి, కేరళకి, ఇంకెక్కడికో కూడా ప్రత్యేక బృందాలు వెళ్ళిపోయాయి. రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ భారీగా డబ్బులు తీసుకున్నారు ఏపీ ఫైబర్ నెట్ నుంచి. ఇలా రకరకాల వార్తలు ఏపీలో తెలుగుదేశం పార్టీ మీడియాగా పేరున్న మీడియా రాస్తూ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ పైన అక్కసుతో వార్తలు రాస్తూ వచ్చింది. రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా రకరకాల కథనాలను వండి వార్చే ప్రయత్నం చేస్తూ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ కాసేపట్లో అరెస్ట్ కాబోతున్నారని, అరెస్ట్ అయ్యారు, విజయవాడకు తరలిస్తున్నారనే వార్తలను కూడా రాసింది తెలుగుదేశం పార్టీ మీడియా. ఈ సందర్భంగానే రామ్ గోపాల్ వర్మ డెన్ దగ్గర ఏపీ పోలీసులు రావడం, అక్కడికి లోపలికి రమ్మంటే లోపలికి రాకుండా బయటే ఉండడం, బయట మీడియాకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చి కాసేపు హడావుడి చేసి ఒంగోలు పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసాం. ఈ హైడ్రామా తర్వాత రామ్ గోపాల్ వర్మ బయటకు వచ్చారు. రామ్ గోపాల్ వర్మ బయటకు వచ్చి అటాక్ మొదలుపెట్టారు. రామ్ గోపాల్ వర్మ బయటకు వచ్చి చేసిన అటాక్, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు, నన్ను అరెస్ట్ చేయడం కోసం ఏపీ పోలీసులు రాలేదు, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఏపీ పోలీసులు నా ఇంటి లోపలికి రావాలి తప్ప బయట గేటు దగ్గర నిలబడి లోపలికి రమ్మంటే రాకుండా కూడా ఎందుకు వెళ్తారు, అయినా ఏం చేశారని నన్ను అరెస్ట్ చేస్తారు, గతంలో ఎప్పుడో పెట్టిన పోస్ట్కి నేను ఏ వ్యక్తి గురించి అయితే పోస్ట్ పెట్టానో ఆ వ్యక్తి కాకుండా మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం ఏంటి, మిగతా వాళ్ళ మనోభావాలు 2-3 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోనే అనేక ప్రాంతాల్లో దెబ్బతినడం ఏంటి, అనేక ప్రాంతాల్లో ఒకేసారి కేసులు నమోదు చేయడం ఏంటి, దీని అంతటి వెనక ఏముంది అనేది కొన్ని లాజికల్ ప్రశ్నలు ఆయన వేస్తూ వచ్చారు. ఆయన పారిపోవడం కాదు కదా, హైదరాబాద్లోని దాదాపు అన్ని మీడియా హౌసులకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అన్ని మీడియా హౌసెస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం మీడియాని పిలిచి నేను ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నా, మీరు ఏమైనా అడగవచ్చు, నేను సమాధానం చెప్తానంటూ ఒక డేరింగ్ యాక్షన్ రామ్ గోపాల్ వర్మ చేయడం చూసాం. సో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియాకి ఏం చేయాలో అర్థం కాక రామ్ గోపాల్ వర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఎక్కడ టెలికాస్ట్ చేయాలి. అప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ పారిపోయాడు, దేశం వదిలి వెళ్ళిపోయాడు, కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాడు, ఇంకెక్కడో ఉన్నాడు అని మాట్లాడుతూ రాస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ మీడియా రామ్ గోపాల్ వర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ని ప్రసారం చేయడానికి మాత్రం ఎందుకు ఆసక్తి చూపలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలను రాయడానికి తెలుగుదేశం పార్టీ పత్రికలకు కూడా ఎందుకు కలం ముందుకు కదలలేదు. ఏ కారణంగానో తెలియదు కానీ వాళ్ళు అటువంటి వార్తలు రాయలేదు. సో 2-3 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక కొబ్బరి చిప్ప దొరికింది. ఏంటా కొబ్బరి చిప్ప అంటే, ఏపీ ఫైబర్ నెట్ నుంచి భారీగా రామ్ గోపాల్ వర్మకు నిధులు వెళ్ళిపోయాయి. ఏపీ ఫైబర్ నెట్ నుంచి రామ్ గోపాల్ వర్మకు నేరుగా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ స్పాన్సర్ చేసింది, నిర్మాతగా వ్యవహరించింది, ఇలాంటి వార్తలని కొన్ని మీడియా సంస్థలు ప్రధానంగా ప్రచురిస్తూ వచ్చాయి. సో దానికి కూడా వర్మ డీటెయిల్డ్గా సమాధానం చెప్తూ వచ్చారు. డీటెయిల్డ్గా సమాధానం, ఎందుకు ఆ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి, ఆ అకౌంట్లోకి వచ్చిన డబ్బులు తనకు వచ్చాయా, ఎవరికి వచ్చాయి, ఎందుకు ఏపీ ఫైబర్ నెట్తో వ్యూహం సినిమాకు సంబంధించిన బాధ్యులు ఒప్పందం చేసుకున్నారు, ఏ ఒప్పందం చేసుకున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వర్మ బయట పెట్టిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ మీడియా. మేము వేసిన వార్త తప్పని కానీ, లేదా రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చెప్తుంది తప్పని కానీ, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. బకెట్లతో బురద జల్లేసి బయటకు వచ్చి మాట్లాడిందంటే మాట్లాడడానికి ముందుకు రాకుండా, వర్మ ఏదైనా అడిగితే దానికి ఆన్సర్ చెప్పే ధైర్యం లేకుండా పారిపోతుంది తెలుగుదేశం పార్టీ మీడియా. ఈ విషయంలోనే తెలుగుదేశం పార్టీ మీడియా పైన లీగల్గా ఫైట్ చేయాలనుకుంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన వారిపైన పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్తున్నారు. ఏ అలిగేషన్స్ అయితే తనపైన కొన్ని మీడియా ఛానల్స్ చేశాయో, ఏపీ ఫైబర్ నెట్ నుంచి అక్రమంగా డబ్బులు తీసుకున్నారని, భారీగా కొట్టేశారని, ప్రభుత్వం స్పాన్సర్ చేసి సినిమా తీయించిందని, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ రకరకాల ఉద్దేశాలను ఆపాదిస్తూ రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే తరహా వ్యాఖ్యలు చేసిన మీడియా సంస్థల పైన ఆయన పరువు నష్టం దావా వేస్తానంటున్నారు, లీగల్ ఫైట్ చేస్తానంటున్నారు, కోర్టుకు ఇస్తానంటున్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత కూడా ఎక్కడ స్పందించే ధైర్యం ఆ మీడియా సంస్థలు చేయలేదు. సో ఇది ఒక ఇన్సిడెంట్ మాత్రమే. రకరకాల వ్యక్తులకు సంబంధించిన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీ మీడియా ఏ రకంగా పనిచేస్తుంది అనే దానికి వర్మ ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు. వర్మ అటాక్ తర్వాత తోక ముడిచి కనీసం స్పందించే పరిస్థితిలో కూడా లేకుండా పోయింది తెలుగుదేశం పార్టీ మీడియా. సో వర్మ తరహాలోనే మిగతా వాళ్ళు కూడా, ఈ మీడియా బాధితులుగా ఉన్న వాళ్ళు కూడా అటాక్ చేస్తే మాత్రమే తెలుగుదేశం పార్టీ మీడియా కంట్రోల్ అవుతుంది. అటాక్ చేయకుండా సైలెంట్గా ఉంటే ఇదే తరహా బురద చిమ్ముతూనే ఉంటుంది, ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ మీడియా వ్యవహరిస్తున్న శైలి చూసిన వాళ్లకు.